కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు నేటి నుంచి కూడా ఒకవైపు అప్లికేషన్లు కూడా తీసుకుంటుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అటు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం అభయాసం పేరుతో కూడా ఒకవైపు ఫామ్స్ ఇస్తుంది, ఎట్లా చూస్తారు అసలు? చూడండి, ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. మేము వారు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. 6 హామీలే కాదు, 412 హామీలు కూడా ఉన్నాయి. 412 హామీలు ప్లస్ 6, 8 కలిపితే 420 హామీలు అయితే 420 హామీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనే మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపుగా 420 హామీలు మరి అమలు చేయడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా టైం తీసుకున్నా కూడా మేము కోరుకునేది ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మీరు ఇచ్చినటువంటి ఇవ్వబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాలని మేము కోరుకుంటా ఉన్నాం. దానికి మా వంతు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మరోవైపు అప్లికేషన్లకు సంబంధించి వేల సంఖ్యలో నిలబడ్డారు. అక్కడ సెంటర్కి వెళ్తే మాత్రం 100 అప్లికేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. దాన్ని ఏం చెప్తారు అసలు ప్రభుత్వానికి? చూడండి, అప్లికేషన్ దగ్గర అంటే ఇనీషియల్గా ఫస్ట్ డే అప్లికేషన్ బహుశా రీచ్ అయినాయో రీచ్ కాలేదు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టూతింగ్ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోగలుగుతాం. ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ మీద కాంట్రవర్సీ చేసేంత మేము మూర్ఖులం కాదు. కానీ మేము వారికి తగిన సమయం ఇస్తున్నాం. 100 రోజులు అని వారే అన్నారు. 100 రోజుల సమయం ఖచ్చితంగా ఇస్తాం. 100 రోజుల తర్వాత అన్ని విషయాలు మేము మాట్లాడతాం. మేము ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అరువుడికి సంక్షేమ కార్యక్రమం అందాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరోవైపు ఈరోజు జరిగే మీటింగ్ గురించి ఏం చెప్తారు? ఇది రెగ్యులర్గా మా అంతర్గత మీటింగు. మరి అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలోని అన్ని మండలాలకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకుల్ని, మరి మాజీ ఎమ్మెల్యేలని, అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా జరిగేటువంటి ఇంటర్నల్ మీటింగ్లో భాగమని మేము చర్చ చేస్తాం. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే మీరు 4 గెలుపొందారు. ఈసారి ఎంత మెజార్టీ? పోటీ కూడా తీవ్రంగా ఉండదు. ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్? ఆదిలాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 12 నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఖచ్చితంగా ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి మా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా కాబోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా 12 సీట్లు గెలిచి వారికి మేము బహుమానంగా ఇవ్వబోతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 3 నుంచి 4 లక్షల మెజార్టీ ఉండబోతుందని తెలియజేస్తాం. మహేశ్వర్ రెడ్డిని ఎల్పీ లీడర్గా చూడొచ్చా? ఈరోజు ఎల్పీ లీడర్ కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అది పార్టీ అంతర్గత వ్యవహారము. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.